నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇప్పుడే నిర్మాతలు, చిన్న సినిమాలు తీసేవాళ్ళు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్స్ మీటింగ్ జరిగింది. వాళ్ళు ఇనానమస్గా ఒక డెసిషన్ తీసుకొని పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా అందరికీ తెలియచెప్పని చెప్పారు. చిన్న నిర్మాతలు వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుతూ, మార్కెటింగ్ లేక థియేటర్లు ఇబ్బంది పడుతూ, వాళ్ళ డబ్బులన్నీ పోగొట్టుకుంటూ, ఈరోజు సంవత్సరంలో 300 సినిమాలు రిలీజులు అయితే దాంట్లో 230 నుంచి 240 సినిమాలు చిన్న సినిమాలే ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఈరోజు ఈ చిన్న సినిమాల వల్లనే ఎంప్లాయీస్ చాలామంది ఈరోజు మనుగడలో ఉన్నారు. లేకపోతే ఈ చిన్న సినిమాలో లేకపోతే ఎంప్లాయీస్కి మనుగడ ఉండదు, వర్క్ షార్ట్ ఫాల్ వస్తుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కూడా ఈరోజు ఉండే కష్టానికి నిన్నటి దాకా మేము ఇచ్చే వేజెస్ కంటే ఒక 25% తగ్గించమని ఈరోజు ఉండే పరిస్థితికి రిక్వెస్ట్ చేయాలి అని చెప్పి డిస్కస్ చేసి, నిన్నటి దాకా తీసుకునే దానికి తగ్గించమంటే ఎలాగా అవుతారనేది ఈ క్వశ్చన్లన్నీ అయిన తర్వాత, చిన్న సినిమా ఎలాంటి పరిస్థితుల్లో ఒక్క పైసా కూడా వేజెస్ ఇంక్రీజ్ చేసే పరిస్థితిలో లేదని చెప్పి తెలియచెప్పమన్నారు. అలాగే కౌన్సిల్ నుంచి ఛాంబర్ నుంచి ఫెడరేషన్కి, లేబర్ కమిషన్ గారికి తెలియచెప్పమన్నారు. అలాగే వీళ్ళు ఏ నెగోషియేషన్స్ చేసి ఛాంబర్ వారు ఏమి చేసినా ఆ అగ్రిమెంట్లో చిన్న సినిమాలకి ఈ వేతనాలు పెంపు వర్తించదు అని క్లియర్గా రాయమన్నారు. వాళ్ళు ఎవరితోనైనా పనిచేసుకోవచ్చు అనేది పెడుతున్నారు, జరగటం లేదు. మొన్నటిదాకా చిన్న సినిమాకి 25% తగ్గించి చేస్తామని చెప్పి అగ్రిమెంట్లో పెట్టి కూడా ఇంప్లిమెంటేషన్ జరగటం లేదు. కాబట్టి మాకు చాలా అసోసియేషన్లు, చాలామంది వర్కర్లు రెడీగా ఉన్నారు బాగా పనిచేసేదానికి. వాళ్ళందరితో మేము పనిచేసుకుంటాం, మాకు ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి చెప్పమన్నారు. ఈ ప్రొడ్యూసర్లు అందరి తరఫున నేను చిన్న సినిమాలే, నేను 83 సినిమాలు తీస్తే 55 సినిమాల దాకా నేను చిన్న సినిమాలే తీసా. ఆ చిన్న సినిమాలకి ప్రతినిధిగా మా నిర్మాతలందరి తరఫున ఒకే వాయిస్గా, ఎందుకనంటే ఇదే శ్రీనివాసరావు గారు క్లియర్గా చెప్పారు, ఆయన ఇప్పుడు 7 సినిమాలు అండర్ ప్రొడక్షన్లో ఉన్నాయి, ఇదే చిన్న సినిమాలే. ఏం పడుతున్నాం అనేది ఒక్కొక్కరు చెప్తా ఉంటే, అంటే డబ్బులు పోగొట్టుకునేవాడు ఇక్కడికి వచ్చి పోగొట్టుకుని వెళ్ళిపోతున్నాడు తప్పితే కంటిన్యూ అవ్వలేకపోతున్నాడు. ఈరోజు మా మెంబర్లు ఇన్ని వేల మంది ఉండి కూడా మాకేంటంటే మీటింగ్ అనే లోపల